ఓహో, దీన్ని చూడండి. ఈ దారి నన్ను కిందకి ఒక వర్టికల్ మైల్లో సగం దూరం వరకు తీసుకొచ్చింది. నది వైపుకు తీసుకువెళ్తోంది. కానీ ఒక షీర్ క్లిఫ్ మీద అర్ధాంతరంగా ఆగిపోయింది. కింద ఏముందో చూద్దాం. నేను కిందకి దిగాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి చోట రాళ్లు వదులుగా ఉన్నాయి. మీరు వాటి కిందకు వెళ్లే ముందు ప్రతి బండరాయిని టెస్ట్ చేయడం చాలా కీలకం. అందుకే మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో చూసుకుంటూ వాచ్ చేయాలి గైస్. ఈ బాలు నిటారుగా 60 డిగ్రీలు ఉంది. దీని మీద నుంచి పడిపోవడం చాలా ఈజీ. వంద అడుగులు పెనుగులాడాక నేను కిందకు దిగాను. ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని చూడండి, ఇదేదో నాకు చిన్న సైజు స్వర్గంలా ఉంది. దీని నుంచి బయటపడడం మాత్రం కష్టమే. పైన టెరైన్ టఫ్గా ఉంది. పైగా ఇదంతా వదులుగా ఉన్న వోల్కెనిక్ రాక్. అయినా ఈ ప్రదేశం చాలా చల్లగా అనిపిస్తోంది. టైం తక్కువగా ఉంది. షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలి. 4 కోట్ల సంవత్సరాల క్రిందట ఒక అగ్నిపర్వతం బూడిద, లావా పెద్ద మొత్తంలో ఇక్కడ పేరుకుపోయాయి. ప్రవహించిన లావా నేల మీద లోతుగా చీలికలు చేసుకుంటూ లోయల్ని తయారు చేసింది. ఈ అగ్నిపర్వతం క్లిఫ్స్ బేస్లో తరచూ గుహలు ఉంటాయి. ఒకదాన్ని కనుక్కున్నానంటే నా షెల్టర్కి బెస్ట్ ఛాన్స్ అవుతుంది. కానీ నా చేతులు అక్కడ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పడిపోయిన రాళ్లు ప్రతి చోట ఉన్నాయి. అలాంటి చోట్ల స్కార్పియన్స్, టెరంటోలాస్ ఉంటాయి. దీన్ని చూసారా? ఇదిగో ఇక్కడ అతి భయంకరమైన టైగర్ స్కార్పియన్. అమేజింగ్ గా ఉంది. ఈ చుట్టుపక్కల ఇవి చాలా కామన్ గా కనిపిస్తాయి. ఇది వీటి ఏరియా. బట్ ఇది చాలా కోపంగా మూవ్ అయ్యే ప్రెడేటర్. బగ్స్ ని తిని హ్యాపీగా బతుకుతుంది. ఓహో, దీన్ని చూడండి. ఈ దారి నన్ను కిందకి ఒక వర్టికల్ మైల్లో సగం దూరం వరకు తీసుకొచ్చింది. నది వైపుకు తీసుకువెళ్తోంది. కానీ ఒక షీర్ క్లిఫ్ మీద అర్ధాంతరంగా ఆగిపోయింది. కింద ఏముందో చూద్దాం. నేను కిందకి దిగాలనుకుంటున్నాను. కాకపోతే ఈ కన్నంలోనే పడతానో లేదో. ఇక్కడ ప్రతి చోట రాళ్లు వదులుగా ఉన్నాయి. మీరు వాటి కిందకు వెళ్లే ముందు ప్రతి బండరాయిని టెస్ట్ చేయడం చాలా కీలకం. అందుకే మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో చూసుకుంటూ వాచ్ చేయాలి గైస్. ఈ బాలు నిటారుగా 60 డిగ్రీలు ఉంది. దీని మీద నుంచి పడిపోవడం చాలా ఈజీ. వంద అడుగులు పెనుగులాడాక నేను కిందకు దిగాను. ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని చూడండి, ఇదేదో నాకు చిన్న సైజు స్వర్గంలా ఉంది. దీని నుంచి బయటపడడం మాత్రం కష్టమే. పైన టెరైన్ టఫ్గా ఉంది. పైగా ఇదంతా వదులుగా ఉన్న వోల్కెనిక్ రాక్. అయినా ఈ ప్రదేశం చాలా చల్లగా అనిపిస్తోంది. ఇప్పుడు నా జర్నీ కొత్త పుంతలు తొక్కబోతోంది. ఆహా, ఇప్పటి వరకు నేను ఈ ఎండల్లో అల్లాడాను. ఇది నాకు మంచి ఊరటగా ఇప్పుడు అనిపిస్తోంది. ఇది నాకు స్వర్గంలా ఉంది. రెయిన్బో సర్పెంట్ భూమి మీద పాకుతూ వెళ్లేటప్పుడు ఈ నదులు తయారై ఉంటాయని అబోరిజిన్ వాళ్ళు నమ్ముతున్నారు. ఆ సర్పెంట్ ప్రకృతి యొక్క నిర్మాణ, విధ్వంసకర శక్తులకు గుర్తుగా ఉంది. ఈ నదుల లోయలు ఆ శక్తికి ఆధారాలు. ఎటు చూసినా ఫ్లాష్ ఫ్లడ్ గుర్తులు కనిపిస్తున్నాయి. చెట్లకు అంటుకున్న చెత్త చెదారం కనిపిస్తోంది. ఇది వర్షాకాలం. ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే నీళ్లుంటాయో అక్కడ జీవం ఉంటుంది. ఇదిగో ఇలా చూసారా? ఇది చాలా డేంజర్. కానీ కామెడీ ఏంటంటే నా డిన్నర్ కూడా ఇక్కడి వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
అలా సర్వైవ్ అయ్యే అబోరిజిన్ బుష్మెన్ ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడి ఈ కఠినమైన అడవుల్లో పనిచేయడం నేర్చుకున్నారు. ఓకే, నేనిప్పుడు డౌన్ స్ట్రీమ్ ని ఫాలో కాబోతున్నాను. ఇది ఒక పెద్ద నదిలో కలిసే అవకాశం ఉంది. అక్కడి నుంచి సముద్ర తీరానికి జనం ఉండే చోటుకి చేరుకోవచ్చు. అబోరిజిన్ సంస్కృతిలో నడక అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాళ్ళ దృష్టిలో దానివల్ల భూభాగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అని. నేచర్తో కలిసి మనం బ్రతకొచ్చు. నా దృష్టిలో నేనొక సాధారణ యాత్రికుడిగా నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు నాకు నా పరిమితులకు మించిన పరీక్ష కావాలి. వావ్! అలా చూసారా? వా! నేను దీనికోసమే వెతుక్కుంటూ వచ్చాను. ఇది రన్నింగ్ వాటర్. ఎండలు మండే మైదానాల్లో నడిచిన తర్వాత ఈ వాటర్ కనిపించగానే సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఏరియాను చూస్తుంటే నేను ఎంత చిన్నవాణ్ణో స్పష్టంగా తెలుస్తోంది. దీని ముందు మనమంతా చిన్న చీమలం. ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని చాలా త్వరగా నేను వెతుక్కోవాలి. ఏది ఏమైనా ఇది బేర్కి పెద్ద ఛాలెంజే. నాకు 40 కిలోమీటర్లకు పైగా ఇది కనిపిస్తోంది. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీ కనిపించట్లేదు. నాకు ఒక ప్లాన్ ఉంది, కానీ ఫస్ట్ నా సరంజామాను నేను తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ లోయల్లో వ్యత్యాసం మీకు కనిపిస్తుంది. కింద కన్నా ఈ ఫేసెస్ లో చాలా వాటి మీద చెట్లు చేమలు ఎక్కువగా కనిపిస్తాయి. కిందంతా బాగా పొడిగా ఎండిపోయి కనిపిస్తోంది. నేను నది కిందకు వెళ్తుంటే దారులు వెడల్పుగా మారుతున్నాయి. రాళ్లు కూడా కనిపిస్తున్నాయి. అంటే నా ప్రయాణం తేలికవుతుంది. కానీ భూభాగం మారుతుంటే కొత్త ప్రమాదాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడంతా ఇక్కడ మారిపోతోంది. వెదర్, గాలుల వేగం మారుతోంది. ఈ రివర్ కూడా కొంచెం వెడల్పుగా తయారవుతోంది. అంటే ఇక్కడ ఇప్పుడు క్రోకడైల్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నా జర్నీ ఫైనల్కి వచ్చేసింది. నేను సాధించాను. కనుచూపు దూరంలో నాకు కొన్ని ఇళ్లు కనిపిస్తున్నాయి. అంటే నేనేదో ఒక గ్రామానికి వచ్చానని నాకు అనిపిస్తోంది. అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ జర్నీ వల్ల నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, ఈ అవుట్ బ్యాక్ లో అబోరిజిన్ తప్ప ఇంకెవరూ బతికే అవకాశం లేదు. అలాగే ఈ భూభాగానికి రక్షకులు కూడా వాళ్లేనని చెప్తాను. సో ఎన్నో రకాలుగా ఈ అడవుల మీద వాళ్ళు ఎంతో అవగాహనని సంపాదించారు. ఈ ప్లేస్ వాళ్ళకే సొంతం. వాళ్లే రక్షకులు.